హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అమెరికాలో రీసెంట్గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి కదా. మేము ఆ రోజు ఈవినింగ్ ఫైర్ వర్క్స్ చూద్దామనేసి సెంట్ లూయిస్లో ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేమున్నది సెంట్ లూయిస్ కాబట్టి ఆ దగ్గరలో ఉన్న ఆర్చ్ దగ్గరికి వెళ్ళాము ఫైర్ వర్క్స్ చూద్దామని. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయాను నేను ఇండియా నుంచి జూలై 8th ఆ టైంకి వచ్చాను ఇక్కడికి. సో జూలై 4th సెలబ్రేషన్స్ అయిపోయాయి కాబట్టి నేను మిస్ అయ్యాను. ఈ ఇయర్ మిస్ అవ్వకూడదు, వెళ్దాము అని అనేసి వెళ్ళాము. ఈవినింగ్ నైట్ 9:45 PM ఫైర్ వర్క్స్. సో మేము ఆల్మోస్ట్ 7 ఆ టైంకి స్టార్ట్ అవుదాము, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్లేస్ ఉండదు అనేసి అన్నారని మోహన్ వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం కలిపి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళి చూస్తే క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను క్రౌడ్, బట్ చాలా క్రౌడే ఉంది. లైక్ మనకి ఫైర్ వర్క్స్ చాలా దూరం లేక్ దగ్గర జరుగుతాయి అనగా అక్కడి నుంచి చాలా లాంగ్ లెంత్ వాక్ చేయాల్సింది ఉంది. ఆ వాక్ చేసే ఏరియా మొత్తం క్రౌడ్ ఉంది. చాలామంది ఇంటి దగ్గర నుంచి ఇలా చైర్స్ అవన్నీ తీసుకొని వచ్చారు, లైక్ కూర్చోవడానికి. అలా కూడా మేమైతే చైర్స్ అలాంటివి ఏం తేలేదు. స్టెయిర్ కేసెస్ ఉంటాయి, అక్కడి నుంచి చూద్దాము వ్యూ. ఇది చాలా లాంగ్ అయిపోతుంది, మనం ఇక్కడ వరకు వచ్చాం కదా, లైక్ దగ్గర నుంచి చూద్దాం అనేసి అనుకున్నాము. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ అలా అయితే లైక్ అలర్ట్గా ఉండడానికి కంటిన్యూగా చాపర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ సెంట్ లూయిస్ ఆర్చ్లో ఒక ఎలివేటర్ ఉంటుంది. ఆ ఎలివేటర్ పైనుంచి మీకు ఇప్పుడు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు మనల్ని తీసుకెళ్తారు. అక్కడి నుంచి సిటీ మొత్తం వ్యూ చాలా బాగుంటుంది. ఇది మనం ఆ ఎలివేటర్లో వెళ్ళాలనుకుంటే మనం ముందు రోజు కానీ ఆ రోజు మార్నింగ్ కానీ అలా టికెట్స్ బుక్ చేసుకోవాలి. అలా వాక్ చేసుకుంటూ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ లైక్ జ్యూసెస్ అలాంటివన్నీ ఉన్నాయి. అలానే మనకి ఈవెంట్స్ కూడా లైక్ ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈ లైవ్ మ్యూజిక్ అయితే మాత్రం లైక్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయింది. ఇదైతే మాత్రం కంటిన్యూ టిల్ 9:45 వరకు కంటిన్యూ అయింది. ఈ కాంక్షకి అయితే నేను ఇంట్లోనే ఫుడ్ అవి పెట్టేసి తీసుకొచ్చాను, బికాజ్ ఆల్రెడీ డిలే అయిపోతుంది, ఇంకా నైట్ ఏ టైం అవుతుందో అనేసి. 9:45 PMకి ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా 20 minutes ఇవి కంటిన్యూ అయ్యాయి, 9:45 to 10:05 వరకు. తర్వాత ఇంకా 10 అయిపోయింది కదా, డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడి నుంచి ట్రాఫిక్లో నుంచి బయటకు వచ్చినప్పటికే మాకు ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అయింది. ఇంకా చాలా రెస్టారెంట్స్ కూడా లైక్ క్లోజ్డ్ ఉన్నాయి, ఇండిపెండెన్స్ డే కదా, మొత్తం పబ్లిక్ హాలిడే అవ్వడం. ఇంకా కొంచెం ఎతికాము, సర్చ్ చేస్తే ఒక దగ్గర దొరికింది. మేము డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళినప్పటికీ నైట్ 1:30 ఆ టైం అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.